మూవీ అయితే కొంచెం స్లోగా నడుస్తుంది. ఈ మూవీలో ఇద్దరు స్కూల్ పిల్లగాళ్ళు ఫ్రెండ్‌షిప్‌లో వాళ్ళిద్దరూ కరోనా టైంలో బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉండి విడిపోయిన తర్వాత ఎలా జరుగుతుంది ఆ టైప్‌లో చూపించారు మూవీ అయితే. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం పర్వాలేదు. స్లోగా నడిచిన మూవీ. కొంచెం ఇద్దరి విడిపోయినప్పుడు రెండో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రోజు చూడడమైనా చాలా ఇంట్రెస్ట్‌గా అనిపించింది. కొంచెం మూవీ అయితే అక్కడ నుంచి వీళ్ళు గేమ్స్ ఆడడమైనా ఇద్దరు మరో ఫ్రెండ్‌కు ఫోన్ లేకపోవడం, అతను ఫోన్ కోసం దోలాడడం, అక్కడ జరిగే ప్రాబ్లమ్స్ ఇంట్లో ఫోన్ కొనిపియకపోవడం, తనకు చాలా ఇబ్బంది అనిపించి అక్కడక్కడ కోపంతో ఉండే ఇద్దరు ఫ్రెండ్స్‌లో మధ్య ఈ మూవీ తీశారు. ఇంకా వీళ్ళ ఫ్యామిలీస్ అయితే కొంచెం కరోనా టైంలో కొంచెం మనీ పరంగా ఫ్యామిలీస్ అయితే సఫర్ అవుతూ ఉంటది. ఇంకా 20 నిమిషాలే చూపించారు ప్రేమ సీన్స్ అయితే. మిగతాయి మొత్తం ఇద్దరి ఫ్రెండ్షిప్ మధ్యనే మూవీ మొత్తం నడిచింది. మూవీ అయితే కొంచెం పర్వాలేదు. కరోనా టైంలో ఎలా సఫర్ అయ్యారో, ఎలా ఉన్నారో అదే చూపించారు మూవీలో. ఇంకా ఈ ఇద్దరు ఫ్రెండ్స్‌లో కుర్రాళ్ళైతే కొంచెం పర్వాలేదు. లాస్ట్ సీన్స్ అయితే చాలా బెటర్‌గా అనిపించింది. ఇంట్లో నుంచి పారిపోయి ఫ్రెండ్‌ని కలవటానికి పరిగెత్తటమైనా, ఇద్దరు అనుకోని ఫోన్‌లో బాగా పరిగెత్తటమైనా, మరో ఫ్రెండ్ కూడా రావడమైనా, ఇద్దరు స్కూల్ దగ్గర కలవడం, ఆ సీన్స్ అయినా చాలా గొప్పగా చూపించారు. ఈ మూవీలో ఇంకా ఏందంటే ఆ ఫ్రెండ్‌షిప్ వల్ల చివరికి కలిసారా కలవలేదా? చివరికి కలిసారా కలవలేదా? అలా చూపించారు ఈ మూవీలో అయితే. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ న్యూ ఛానల్ ఫ్రెండ్స్. మూవీ అయితే చూడొచ్చు. మంచిగానే ఉంది. నా రేటింగ్ అయితే 5-2%.